నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ అధిరా సింగ్ రాణా, ఆర్ఎన్బి ఎస్జీ శ్రీధర్ రెడ్డి, డిటిసి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు తీసుకున్న చర్యల నివేదికలు సంతృప్తికరంగా లేవని కలెక్టర్ స్పష్టం చేస్తూ వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకొని ఖచ్చితమైన భద్రతా ప్రమాణాల ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు ఇవ్వాలన్నారు. నంద్యాల పట్టణంలో గుర్తించిన 23 బ్లాక్ స్పాట్లలో ఎలాంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ఆరా తీశారు. శాంతిరాం మెడికల్ కాలేజ్, చాబోళ్లు, కుందు బ్రిడ్జు, బొగ్గులైను తదితర బ్లాక్ స్పాట్లలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, ఎలిమినేషన్, గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్జాగ్ బ్యారిగేడింగ్ తదితర పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బ్యారిగేడ్, స్టాపర్స్, ప్రమాద సాంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1033 హెల్ప్ లైన్ బోర్డులు, SOS బటన్ నొక్కడం, ప్రతి టోల్ ప్లాజాలో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ మధుసూదన్ రావు, రిసోర్స్ పర్సన్స్, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు సమానమేనని, వీరి మధ్య వివక్షత ఉండకూడదన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో సాధించిన ప్రగతి వలన గర్భస్థ పిండ ఆరోగ్య స్థితిని పరీక్షించేందుకు అనేక ఆధునిక వైద్య పరికరాలు, ప్రక్రియలు, పరీక్షలు చౌకగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సౌకర్యాలను మానవ కళ్యాణానికి వినియోగించాలని, కానీ కొన్ని కట్టుబాట్లు, దురాచారాల వల్ల ఆడపిల్లకి జన్మనిచ్చేందుకు వెనకాడే తల్లిదండ్రులు, సంబంధికులు వారి బలహీనతలను స్వలాభం కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది చట్టపరిధిలో నేరం అన్నారు. చట్టం అతిక్రమిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, రెండవసారి చట్టం ఉల్లంఘిస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. తదితర విషయాలను వివరించారు. భగవంతుడు ఇచ్చినట్టుగా ఎంతమందినైనా అప్పుడు తల్లిదండ్రులు ప్రసవిస్తూ వెళ్ళారు. నేను కూడా మా నాన్నకు 11వ సంతానాన్ని. అంటే అప్పుడు ఇటువంటి పరీక్షలు లేవు. ఆధునిక శాస్త్రము, ముఖ్యంగా టెక్నాలజికల్ మెడికల్ మార్వెల్స్, సాంకేతిక అద్భుతమైనటువంటి పరికరాలు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఒకే ఒక్క మిషన్ అల్ట్రాసౌండ్. ఆ అల్ట్రాసౌండ్ తో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని, భ్రూణ హత్యలు, పెరుగుతున్న పిండాన్ని తల్లి కడుపులోనే చిదులు వేయటం, దీనికి సంబంధించిన అద్భుతమైన కవిత కూడా మా ఐఎంఏ డాక్టర్ సహదేవుడు గారు భావావేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎందుకు ఇంత పాశవికంగా తయారైనారని చాలా చక్కగా వివరించారు. ఇకపోతే మన గైనకాలజీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు ప్లస్ మేడం చెప్పినట్టుగా ఇందులో కారణం ఎవరు? భ్రూణ హత్యలకు 2 or 3 ఇద్దరు లేక 3 పిల్లలు కన్న తర్వాత 3వ సంతానమో 4వ సంతానమో ఆడపిల్ల అని తెలిసినప్పుడు కదా ఏ తల్లిదండ్రులు కూడా
మగపిల్లవాడిని భ్రూణ హత్య చేయలేదు. అంటే కేవలం ఈ PMDT, ప్రీనేటల్ డిటర్మినేషన్ టెక్నిక్స్ ఎవరికి లిమిట్ అవుతున్నాయంటే ఫీమేల్ సెక్స్. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు నాకు తెలిసి నంద్యాల మెడికల్ అసోసియేషన్ గా పోయిన నెలలోనే నేను బాధ్యతలు తీసుకున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా నంద్యాలలో సిన్సియర్ గా ఎథికల్ గా ఈ PMDTకి కట్టుబడి ఉంది మా డాక్టర్ల అసోసియేషన్ అని నేను గంటాపదంగా చెప్పగలను. మరి ఎలా జరుగుతున్నాయి అంటే అది నాణానికి ఇంకొక వైపు. అది చెప్పినట్టుగా భర్త ఆర్ అత్త ఆర్ మామ ఆర్ ఎవరైనా, ఇప్పుడు నాకు తెలిసి ఈ PMDT యొక్క ఇన్సిడెన్స్ తగ్గుతోంది. మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి 35 సంవత్సరాల కింద ఉండేటువంటి ఎవరికైనా ఇప్పుడు 4-5 మంది పిల్లలు లేరు, ఒకరు లేదా 2 పిల్లలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా నా యొక్క సందేశాన్ని గమనించండి. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్యాలయం సూరజ్ గ్రాండ్ నుండి పద్మావతి నగర్ స్టేడియం వరకు నిర్మించడం జరిగింది. మిగిలిన భాగాన్ని నేడు 2.68 లక్షల రూపాయల అంచనాలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు మంత్రి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, స్థానిక కౌన్సిలర్ కాల్వ సరస్వతి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం త్వరలో పూర్తి చేయాలని వారు కోరారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు మినిస్టర్ గారికి, కౌన్సిలర్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పద్మావతి నగర్ కు చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు 2 కోట్ల రూపాయలతో మనము సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్రజలు గాని ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 2.68 లక్షల రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ ని గాని కంప్లీట్ చేసి ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా, ఏదైతే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గారి గాని మరియు కమిషనర్ గారికి గాని చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ గారిని గాని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని, మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. రాబోయే కాలంలో గాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేడు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గిత్తా జయసూర్య, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ADRR డాక్టర్ ఎం జాన్సన్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమని, రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంటల సాగులో సరికొత్త విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి చూసి రైతులు కూడా నూతన వ్యవసాయ విధానాలకు అలవాటు పడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించే శనగ, కొర్రలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి నూతన వంగడాలను ఆవిష్కరిస్తున్నారని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. సాంకేతికతను, నూతన వంగడాలను ఉపయోగించి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పటికైనా రైతులు తమ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులు సాధించే విధంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించాలని మంత్రి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన
శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 3 రోజుల పాటుగా వివిధ ప్రత్యేక పూజలను నిర్వహించి నేడు ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆలయ చైర్మన్ చిన్న వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏవో వేణునాథరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య దంపతులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు యంత్ర ప్రతిష్ఠ ప్రత్యేక పూజల అనంతరం ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు భక్తాదులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆంజనేయ స్వామి గుడిలో ఆవరణలో ఉన్న కోదండరామస్వామి వారికి చాలా శిథిలావస్థలో ఉన్నందున అందరు భక్తులతో సహకరించి ఈ రోజు ప్రతిష్ఠ చేయడము చాలా ఆనందంగా ఉంది. ఈ భక్తులతోనే మనము ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగినది. అందరికీ కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షత నిర్మూలనపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.